ఒప్పుకున్న సినిమాలను త్వరగా పూర్తి చేయాలని మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. ఇన్ని రోజుల రాజకీయాలతో బిజీగా ఉన్న ఈయన అనుకున్న సమయానికి డేట్స్ ఇవ్వడంలో విఫలమవుతూ వస్తున్నాడు. కానీ ఎక్కువ రోజులు తన కోసం నిర్మాతను వెయిట్ చేయించడం కూడా మంచిది కాదు అనుకున్న పవన్ వెంటనే తన సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 5 ఏళ్లుగా సెట్స్ మీద ఉన్న హరిహర వీరమల్లు సినిమాను ఈ మధ్య పూర్తి చేశాడు. ఈ చిత్ర షూటింగ్ మొత్తం అయిపోయినట్లు మేకర్స్ కూడా ప్రకటించారు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ట్రైలర్ కూడా విడుదల చేస్తామని చెప్పారు దర్శక నిర్మాతలు. ఇక లైన్ లో నెక్స్ట్ ఉన్న సినిమా ఓజీ. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి 70% పూర్తయింది. మరో 2 వారాలు షూట్ చేస్తే చాలు సినిమా మొత్తం అయిపోతుంది. కానీ ఆ 2 వారాల డేట్స్ అడ్జస్ట్ చేయలేక 2 ఏళ్లుగా ఓజీ దర్శక నిర్మాతలను కంగారు పెడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇన్నాళ్లకు వాళ్ళు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. చాలా నెలల తర్వాత ఓజీ షూటింగ్ మళ్లీ మొదలైంది. ఈ విషయాన్ని స్వయంగా దర్శక నిర్మాతలే కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ అవుతున్నాడు. దాదాపు 2 వారాల పాటు ఈ సినిమా కోసం డేట్స్ ఇచ్చాడు పవన్. ఈ ఒక్క షెడ్యూల్ తో షూట్ పూర్తి కానుంది. కానీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ లో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ ఇమ్రాన్ మధ్య ఒక్క సీన్ కూడా షూట్ చేయలేదు సుజిత్. లేటెస్ట్ షెడ్యూల్లో అదే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఓజీ అయిపోతే పవన్ కళ్యాణ్ కు సగం టెన్షన్ తీరిపోయినట్లే. ఆ తర్వాత హరీష్ శంకర్, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. అది కూడా జూన్ జూలై నెలల్లో పూర్తి చేయాలని చూస్తున్నాడు పవర్ స్టార్. ఎందుకంటే తన కోసం 3 ఏళ్లుగా దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు అనుకున్న బడ్జెట్ కంటే కేవలం వడ్డీలకే ఎక్కువైపోయింది. ఇలాంటి సమయంలో ఇంకా వాళ్ళను వెయిట్ చేయించడం మంచిది కాదు అనుకుంటున్నారు పవన్. అందుకే ఒప్పుకున్న సినిమాలు త్వరగా పూర్తి చేస్తున్నాడు. కేవలం ఒకే ఏడాది గ్యాప్ లో పవర్ స్టార్ నుంచి 3 సినిమాలు రానున్నాయి.